ఇది నేను చేశాను కదా సంగటి, ఇట్లాగా ముద్దలాగా చేశాను. ముద్ద ఇది ఈ మధ్యలో ఇట్లాగా పులుసు ఇట్లా పోసుకొని ఇట్లాగా అద్దుకోవాలి. పులుసు ఎక్కువ అద్దేసుకోవాలి. ఇట్లాగా నాకు ఎక్కువ పులుసు ఇష్టం. ఇట్లాగా అద్దుకొని టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. అట్లా అద్దుకొని టేస్ట్ చేసి ఇట్లా ఫిష్ ముళ్ళు లేకుండా చూసుకొని, ఇది గెండి ఫిష్. ఇది గెండి ఫిష్ ఏమో పులుసు బాగుంటుంది, ముళ్ళు ఉంటాయి. బొచ్చుకేమో ముళ్ళు ఉండవు, కాకపోతే పులుసు టేస్ట్గా ఉండదు. ఇట్లా ముంచుకొని చాలా కమ్మగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అందరు ట్రై చేయండి. ఎన్వి ప్రియులు అందరూ, ఎన్వి తిన్నోళ్ళు దీంట్లో ఆనియన్ పులుసు అయినా బెండకాయ పులుసు అయినా ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ పులుసులు ఉంటాయి కదా, వేసుకొని తినేయచ్చు చక్కగా. ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తున్నాను కదా, ఒక్కొక్కరు హోటల్లో పోయేసి అవి తిని ఇవి తింటుంటే వాళ్ళకి అటు చూపించగానే వచ్చేస్తున్నాయి వ్యూస్. ఇది నేను కష్టపడి చేసి చూపిస్తున్నా మీకు. చూసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా చేతితో నేను స్వయంగా చేసి చూపిస్తున్నాను కదా ఈజీగా. ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇట్లాంటి ఈజీ అన్నీ కమ్మన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు వీడియో తీసేదానికి కూడా అందుబాటులో కొన్నిసార్లు ఎవరు ఉండరు కాబట్టి నాకు నేనే తీసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఇట్లా తిప్పితే ఏమొస్తుందో మీ అందరికీ టేస్ట్ చూపిద్దామని చెప్పి మనిషిని కనిపించకపోయినా ఇట్లా చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంది. చేప కూడా ఫ్రెష్ది. మరి చిక్కగా ఉంటే సంగట్లో బాగుండదు పులుసు. పులుసు ఎక్కువ రావాలంటే చిక్కగా ఉంటే రావు. ఈ మెథడ్లోనే ఉండాలి పులుసు. ఇట్లా కలిపేసుకొని తినేయటమే. అందరు చూసిన వాళ్ళందరూ, కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. వేరే వాళ్ళకి వీడియోస్ వెళ్తాయి. ప్రతి వీడియోలో నేను కనిపించాల్సిన అవసరం లేదు కదా, నేను పెట్టిన ఐటమ్స్ కనిపిస్తే చాలు. ఇది రాగి సంగటి షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది, హెల్త్కి కూడా. బ్లడ్ లేని వాళ్ళకి కూడా మంచిది. బాగా ఫ్యాటీగా ఉండేవాళ్ళు, లావైన వాళ్ళు కూడా పీల్చేస్తుంది. ఏంది ఫ్యాట్ అంతా పీల్చేస్తుంది, సన్నగా అయిపోతారు. ఇంకా పాతకాలంలో కూడా సంగటి అందరు తిని వాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు. గట్టిగా అంటే గట్టి బలం ఉండేది, ఎముకలు కూడా బాగా దృఢంగా ఉండేది. ఇట్లాంటి ఐటమ్స్ చేసుకొని తినాలి. ముఖ్యంగా మిల్లెట్స్, జొన్న రొట్టెలు. నేను జొన్న రొట్టె కూడా తిన్నాను. అది మీకు వీడియో పెట్టేదానికి బయట నుంచి తెచ్చింది కదా అని పెట్టలేదు. ఓకే, బాయ్. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా చేపల పులుసుతో అందరు తినాలని. ఇట్లాగే సంగటి సెకండ్ పార్ట్ ఇది చేసుకోవాలి అనుకుంటున్నా. మీ ఛానల్ చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.